కూర్చోండి. లేదండి, నేను కింద కూర్చొని తింటాను. పర్లేదండి, కుర్చీలో కూర్చోండి. జానకి, పాపం ఎప్పుడు తిందో ఏమో, తొందరగా పెట్టు. సర్పంచ్ గారు వస్తారని భయంగా ఉందండి. తలుపులు వేశానులేండి, మీరేం కంగారు పడకండి. మీరు కూడా కూర్చోండమ్మా. మేం తర్వాత తింటాంలే. పాపం ఒక్కతే ఎలా తింటుంది చెప్పండి? మీరు తోడుగా కూర్చోండి. అయితే నువ్వు కూర్చో. ఆ, నేను ఉదయం టిఫిన్ కడుపు నిండా తిన్నాను, అందుకే ఆకలిగా లేదు. మీరు కూర్చోండి అమ్మా. మీరిద్దరూ కూర్చోండమ్మా. పాపం నోరు తెరిచి అడిగింది కదే, కాదనకుండా కూర్చోండి. ఆలస్యం చేయకండమ్మా, కూర్చోండి. అవతల మీ నాన్నగారు వస్తారు. అబ్బా కూర్చోండి. కూర్చోండి. అదే, ఇదిగో జానకి, కూరలు నేను పడతాలే, వదిలే. మీరు తినండి. పిల్లలు తిన్నాక తింటానులేండి. ఇదిగో, మీరు తిన్నాక తింటుందంట, తొందరగా కలుపుకొని తినండి. అబ్బబ్బబ్బబ్బా, పరాయి వాళ్ళ ఇంట్లో ఉన్నట్టు అంత మొహమాట పడుతూ కలుపుతున్నారంటే, తొందరగా తినండి. అచ్చమ్మ, నువ్వు విజయం సాధించబోతున్నావే. మీరు కూడా తినండి. జానకి ఇక్కడుంటే మనకు అడ్డం, పక్కకు పంపించేయాలి. ఏంటమ్మా ఇంత కారం వేశావు? నేనేం కారం వేయలేదే. అంటే పిల్లలు అబద్ధం చెప్తున్నారా? ఏమో కారంగా ఉందా? అయ్యో, ఇదిగో చూస్తామే, కారంగా ఉందంట. వెళ్ళి నెయ్యి తీసుకురాపో. సరే. ఆ. నెయ్యి తెస్తోంది కదా, ఇంకో ముద్ద తినండి. నువ్వు తినకుండా అలా చూస్తావేంటమ్మా? నువ్వు కూడా తిను. పిల్లలు తింటుంటే కడుపు నిండిపోతుంది. దానికోసమే నేను నా ప్లాను. ఏ పిల్లో తెలుసుకోవాలి కదా. వైశాలి, తొందరగా వచ్చి నీ కూతురు తల మీద కొట్టవే. భగవంతుడా, నా మనవరాలు ఎవరో తెలియబోతోంది. కాస్త మెల్లగా తినొచ్చు కదమ్మా, ఎందుకంత కంగారు? పద్దు, ఇదిగో నువ్వు కూడా తాగు.
ఎంత వేసావో చూడు. మర్చిపోయి వేసినట్టున్నానమ్మా. నెయ్యి తెస్తానులే, కారం తగ్గిపోతుంది. మీరు తింటూ ఉండండమ్మా. మంచి టైంలో వచ్చి చెడగొట్టింది. ఛ! అయినా ఆగుతానా? వైశాలి అడుగు బయట పెట్టే ముందే నిజాన్ని బయట పెట్టిస్తాను. ఎరా ఎప్పుడు ఏదో ఒకటి వాగుతుంటావు. ఇప్పుడేంటి బుద్ధిమంతుల్లో మౌనంగా ఉన్నావు? ఇంటి దగ్గర పరిస్థితి ఏంటా అని బావా. ఇంటి దగ్గర ఏమవుతుంది? అదే మధ్యాహ్నం భోజనంలోకి ఏ కూర వండి ఉంటారా అని. ఎవడైనా బతకడం కోసం తింటారు, నువ్వు తినటం కోసమే బతుకుతున్నావురా. ఆ వయసాన్ని ఇంట్లోంచి పంపించరు లేదో, అది కానీ బావ కంట్లో పడిందంటే మేమంతా బావిలో పడినట్టే. బావా ఓసారి కారు ఆపవా? ఎందుకురా? చెప్తా నువ్వు ఆపావా? చెప్పు. పాట పాడాలి బా. పాట? పాట అంటే రేడియోలో వచ్చే పాట కాదు బా, ఈ పాట. చీ వెధవా, ఇంకా చిన్నపిల్లాళ్ళ వేలు చూపిస్తున్నాడు. తొందరగా చావు పో. థ్యాంక్స్ బా. ఇప్పుడే చేస్తాను బా. మావయ్య మాట్లాడవే. హలో, మాలవేలు, ఇంట్లో ఏం జరుగుతుందే? జరగకూడనివన్నీ జరుగుతున్నాయి. అంటే వైశాలి విషయం ముసల్దానికి కూడా తెలిసిపోయింది మావయ్య. అయ్యి బాబోయ్, ఇంకా బావ అక్కడే బ్యాలెన్స్ అనమాట. అవును మావయ్య. మీరేం టెన్షన్ పడకండి అమ్మా, ఇంకో 5 నిమిషాల్లో బావ కూడా తెలిసిపోతులే. ఏంటి జోకా? లేకపోతే ఏంటమ్మా, ముందా వైశాలి ఇంట్లోంచి బయటికి వెళ్ళిందో లేదో అది చెప్పు. లేదు మావయ్య. ఇదిగా నేను బావ తిరుగు ప్రయాణంలో ఉన్నాం. అవునా? ఏమైంది? నాన్న వచ్చేస్తున్నారంట. వెళ్ళిన పని బ్రహ్మాండంగా జరిగిందని బావ పుల్లు ఆనందంగా ఉన్నాడు. ఈ ఇంటికి వచ్చాక గదిలో రాసిన చూసాడనుకో మొత్తం కథ మారిపోద్ది. భయపెట్టకు మావయ్య. ఇదిగో మీకు భయం మాత్రమే, నాకు ఇక్కడ తడిసిపోతుంది. ఆ వంకెట్టుకునే కారు ఆపి పక్కొచ్చి మీకు ఫోన్ చేయను. ఇదిగో అమ్మా, మేము లోపలికి వచ్చే లోపు అది బయటికి వెళ్ళిపోవాలి. మీరేం చేస్తారో తెలీదు. ఈడంటే ఇంకా రావట్లేదు. క్లైమాక్స్ లో ఉన్నాను బా, వచ్చేస్తాను. ఈ ఫోన్ ఎక్కడ పడిపోయింది? హలో, అలివేలు లైన్ లో ఉన్నామా? చెప్పు మావయ్య. బావ కొట్టిన హారన్ సౌండ్ కే నాకు ఇక్కడ గుండె ఆగినంత పని అయింది. తర్వాత మీ ఇష్టం, మరి తొందరగా పంపించండి తల్లి. పగటి పూట పంపిస్తే బయట ఎవరన్నా చూస్తారేమో మావయ్య. బావ దగ్గర ఈ విషయం బయట పడకూడదని ఆలోచించడం తప్ప బయట గురించి మీరు ఆలోచించకండి. అమ్మా, కుదిరితే ఆ వైశాలిని పెరట్లో గోడవతల తోసేయండి, అర్థమైందా? అర్థమైంది మావయ్య. ఉంటాను మరి. ఏమైంది? పద్దు, నాన్న వచ్చేస్తున్నారే. వెంటనే మనం ఈ వైశాలిని బయటికి పంపించేయాలి. అమ్మ దగ్గరికి వెళ్దాం, పద పద. రేయ్, ఇంతసేపు ఏం చేసావురా? అంటే చాలా సేపు నుంచి ఆపుకున్నాను కదా బా, అందుకే వరద కింద వచ్చింది. 5 నిమిషాలు ప్రశాంతంగా పని కానికి వచ్చాను బా. నువ్వు మాట్లాడింది నేను వినలేదనుకున్నావా? నీ మాటలు నాకు వినిపించారా? మొత్తం వినిపించినయా? మొత్తం వినిపించాయి. చాలా సంతోషం బా. ఎవరితో మాట్లాడావు, ఏం మాట్లాడావు?
చెప్పరా. అంటే గొంతు వినిపించింది కానీ మాటలు వినిపించలేదన్నమాట. అవును. బతికిపోయేవరో సిట్టి బాబు. అడుగుతున్నాను కదరా, చెప్పు. ఏం మాట్లాడావు? ఏం లేదు బా. మలేషియా సీనిగాడు దుబాయ్ నుంచి నా కోసం సెంట్ తీసుకొచ్చాడని బా. వచ్చి తీసుకెళ్ళమన్నాడు. ఏంటి ఇంతసేపు ఈ 2 మాటలే మాట్లాడావా? అంటే ఆడి కోసం పిల్లలు ఎదుగుతున్నారని బా. మన పద్మావతిని కానీ 5,000 కానీ ఇచ్చి ఉద్దేశం ఉందేమో పాలు మీ బావని అడిగాడు బా. ఏయ్! అలాంటి ఉద్దేశం లేదని చెప్పేస్తాను బా. నాలా చెప్పు. అలాగే బా. ఎలాగోలా తొందరగా పంపించేయమ్మా, లేదంటే నాన్న చేతిలో అందరం చచ్చిపోతాం. బయట జనం ఎవరైనా చూస్తారేమోనని నాకు భయంగానే ఉంది. ఎవరికి కనిపించకుండా వెళ్ళిపోమని చెప్దాం. సరే సరే, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి బయటికి తీసుకొస్తాను. సరే సరే, త్వరగా రా, త్వరగా. అంత నీ వల్లే జరిగింది. కాదు, నీ వల్లే జరిగింది. కాదు, నీ వల్లే జరిగింది. నువ్వే వెళ్ళి గుద్దావు. నీ వల్లే జరిగింది. నీ వల్లే. కాదు కాదు, నీ వల్లే. ఆ వైశాలి దగ్గర నుంచి నేను నిజాన్ని తెలుసుకోకుండానే పంపిస్తున్నారన్నమాట. ఆ రహస్యాన్ని ఛేదించేదెలా? ఆ ఐడియా. అలివేలు పొద్దులు ఈ ఆయిల మీద నడిచి జారిపోయేటట్టు చేసి ఆ వైశాలి తన బిడ్డ దగ్గరకు వచ్చేలా చెయ్యాలి. ఏంటే అమ్మాయిలు అంత కంగారు పడుతున్నారు? నాన్న వచ్చేస్తున్నారని చిట్టి మామయ్య ఫోన్ చేసి చెప్పాడు. అందుకే బామ్మ ఆ వైశాల్ని వెంటనే బయటికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నాం. ఇదిగో, ఆ బలరాముడితో తిట్ల కంటే దాన్ని బయటకు పంపించేయటమే ఉత్తమం. జానకే జానకే, తొందరగా రావే. ఇదిగో జానకి, బలరాముడు రాకముందే వైశాల్ని పెరట్లోంచి పంపించేసాయి. సరే బామ్మ, ఆ, నేను పంపించేసి వస్తాను, మీరు ఇక్కడే ఉండండి. సరే, అలాగే. ఆ? వెళ్ళు. అబ్బబ్బబ్బబ్బా, ఆగక్కడే. నువ్వెందుకు? నేను పంపించేస్తాలే. వద్దని చెప్పాను కదా, నేనే తీసుకెళ్లి పంపించేసి వస్తాను. బాబా. నువ్వు ఇక్కడే ఉండు బామ్మ. ఏ ఆగాగా, ఒక్క నిమిషమే. మళ్ళీ ఏమైంది? పద్మావతి, అలివేలు, ముందు మీ ఇద్దరూ వెళ్ళి పెరటి వైపు ఎవరు ఉన్నారేమో అటు ఇటు చూసి రండి. పొండి. అక్కడ ఎవరుంటారు? ఎవరు ఉండరు. అవునవును. ఒక్కసారి చూసొస్తే మీ సొమ్మేం పోతుందే. అబ్బా, ఇదిగో, మీ బాబు వచ్చే టైం అయింది, తొందరగా వెళ్ళండి. దానికి ఇద్దరెందుకు? ఒకరు వెళ్తే సరిపోతుంది కదా. పిచ్చి మొహం అని పిచ్చి మొహమా? ఇదిగో, ఇద్దరు బయటకు వెళ్ళారనుకో, అటొకళ్ళు ఇటొకళ్ళు చూస్తారుగా, అప్పుడు మనం తొందరగా పంపించేయొచ్చు. అందుకన్నమాట. అర్థమైందా? అమ్మాయిలు, మీరు వెళ్ళండి. వైశాలి, త్వరగా వెళ్ళి కింద పడ్డ నీ బిడ్డను లేపు. పానకంలో పుడకలాగా ప్రతి దానికి ఇది అడ్డుపడిపోతుంది. అయ్యయ్యో, లేవండమ్మా, మీ ఇద్దరికి ఏం కాలేదు కదా.
ఆయన చూసుకుని నడవచ్చు కదా. లేవండి, లేవండి అమ్మా, లేవండి. నిప్పెడుతుందా? నీకేం కాలేదు కదా? ఏం కాలేదు కదమ్మా? కాస్త చూసుకుని నడవచ్చు కదమ్మా. దెబ్బలేం తగ్గలేదు కదా? ఆ? ఇక్కడ ఆయిల్ ఎవరు పోసుంటారు? అవును, ఇక్కడ ఆయిల్ ఎలా వచ్చింది? ఓసి నీ మొహం మండ, నువ్వే ఇక్కడ మర్చిపోయి పోసుంటావు. ఇదిగో అలవేలు, మీ అమ్మే పోసుంటుంది లేవే. అబ్బాబాబా, ఇప్పుడు నీకు ఇక్కడ ఆయన సంగతి కావాలా? అవతల మీ ఆయన బలరాముడి సంగతి చూడాలా? సరే సరే, మీరు వెళ్ళి కూర్చోండి అమ్మా, నేను ఆవిడ పంపించేసి వస్తాను. ఏంటి నువ్వు వెళ్తావా? నీ మొగుడు వచ్చేసరికి నువ్వు కనిపించకపోతే జానికి మంచినీళ్ళు తీసుకురా అని అరుస్తాడు. అమ్మా ఓదిగో, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి పంపించేసి వస్తానే. అది కాదు బామ్మ, నేను చెప్పేది. అబ్బా, ఆగు, నేను పంపిస్తానన్నాను కదా. బామ్మ, నీ మెంటాలిటీ నాకు బాగా తెలుసు, నేనే పంపిస్తాను. అయ్యో, వెనక్ కారాగిందే, మీ ఆయన వచ్చేస్తున్నాడు. దీన్ని నేను పంపిస్తాను, వీళ్ళని తీసుకొని నువ్వు లోపలికి వెళ్ళు. వెళ్ళు. రండమ్మా, రండి. ఏయ్ అమ్మాయి, నువ్వు ఇట్రా. ఈ అచ్చమాంబ జీవితంలో ఏనాడు చేతులు జోడించి ప్రాధేయపడింది లేదు. పెద్దదాన్ని నీ కాళ్ళు పట్టుకుంటాను అని చెప్తున్నాను. నా మనవరాలెవరో, నీ కూతురెవరో చెప్పవే. నేను తలుచుకుంటే బలరాముడికి ఏనాడో నీకు పుట్టిందిద్దరు కాదు, ఒక్కళ్ళే అని చెప్పేసుండేదాన్ని. కాని జానకి మొహం చూసి ఆగిపోయాను. ఇప్పుడైనా నీ బిడ్డకి నేనేమీ అన్యాయం చెయ్యను. మా మనవరాల్ని కాపాడావనే కృతజ్ఞత మాకెప్పుడూ ఉంటుంది. నిజం చెప్పవే. అది కాదండి. ఈ ముసలి ప్రాణం నిజం తెలుసుకోకుండా పుట్టుకుమందంటే నా ఆత్మ శాంతించదే, దయ్యమై నిన్ను పీడిస్తుంది. అమ్మా, నీకు దండం పెడతాను, నిజం చెప్పు. మా ఇంట్లో ఒక చిన్న పొరపాటు కూడా జరగకుండా చూసుకునే మేము, ఓ తిరుగుబోతు కూతురు మాతో పాటు సమానంగా పెరుగుతుందని తెలిసి కూడా నేను ఏనాడు నోరు విప్పి నిజం చెప్పే ప్రయత్నం చెయ్యలేదు. నాలాగే నీకు కూడా కృతజ్ఞత ఉంటే నిజం చెప్పు. నేనెవరికీ చెప్పను, జానకి కూడా చెప్పను. చెప్పవే. నిజంగా చెప్పరా? చెప్పను. అయితే మేమిత నమ్మకంతో చెప్తున్నాను. ఆ ఇద్దరిలో నా కూతురు ఎవరంటే? ఎవరే? పద్మావతి, అలివేళ, చెప్పు చెప్పవే, తొందరగా చెప్పు. ఆ ఇద్దరిలో నా కూతురు ఎవరంటే? న్యాయమేనేది? నీ కాళ్ళు పట్టుకుంటానని ఎన్నో మెట్లు దిగి మరీ ప్రాధేయపడ్డాను. చెప్పడానికి నీకు మనసెలా వస్తోంది? నా కూతురు ఎవరని అడిగితే నీ కూతురికి అన్యాయం జరుగుతుందని నువ్వు ఆలోచించాలి. అలాంటిది నువ్వే చెప్తానంటావేంటి? మనస్సాక్షి ఉందా నీకు? ఒక తల్లిలా ఆలోచిస్తున్నావు నువ్వు.